అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడానికి ట్రై చేస్తారు. మంచి ప్రయోజనాలను పొందుతారు. మదుపు చేయడం అవసరమవుతుంది. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు అనుబంధానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు ఈరోజు దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి అనుభూతి చెందబోతున్నారు. మీ భార్యతోటి ఈరోజు మీరు మంచి సమయం గడపబోతున్నారు. మరియు ఈరోజు మీరు పొందబోతున్నటువంటి మంచి బహుమతులు కూడా మీకు సర్ప్రైజ్ ఇస్తాయి. వ్యాపారస్తులకు తమ పనికి సంబంధించి ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కొత్త ప్రణాళికలను కూడా అమలు చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. ఈరోజు కొంచెం అంచనాలు కూడా వేయడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో మరి కొన్ని పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ రోజు చూసినట్లయితే స్వల్ప ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని తొలగించుకుంటారు. అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. తగిన మందులు సేకరించాల్సి ఉంటుంది. సలహాలు సంప్రదింపులు చేపట్టాల్సిన అవసరం వస్తుంది. మధ్యస్థంగా ఉన్నటువంటి విషయాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. శాంతి శ్రేయస్సు యొక్క వాతావరణం అయితే నెలకొనడం జరుపుతుంది. ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమస్యలు పరిష్కారం అయితే అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా మెరుగవుతుంది. రావాల్సినటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది. ఈరోజు ముఖ్యమైన పనులు జరుగుతాయి. అనుకోకుండా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సతమతం అవుతారు. లాభాలు కూడా మరి తథ్యమే. ఈ రోజు చూసినట్లయితే మీకు చక్కగా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారిపోతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారైతే ప్రోత్సాహంగా ఉంటారు. వారికి అయితే మంచిగా ఇబ్బందులు తొలగించబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయితే రుణదాతలు ఒత్తిళ్ళు అయితే మరి ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితోటి బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆస్తిని పెంచేటటువంటి ప్రయత్నాలు ఫలించవు. ఈ రోజు పరిస్థితి మేము జాగ్రత్తగా చూసుకోవాలి. సానుకూలంగా మీకు ఉండటానికి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు అన్ని పనులు కూడా మనసు యొక్క కోరిక ప్రకారమే జరుగుతాయి. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ సియాన్. ఇక పరిహారంలో చక్కగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి మీ యొక్క ఇంటి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీరు చక్కగా ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత శివాలయానికి వెళ్ళి పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకు దానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత 5 బ్రాహ్మణులకు బట్టలను దానం చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.